వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆలస్యానికి క్షమించాలి, తప్పుగా అనుకోకండి. 22A ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభవ ఆపడానికేనా ఈ 22A వాడుతున్నది అని. ఇదేమి గవర్నమెంట్ని ఒక రకంగా పాజిటివ్గా క్వశ్చన్ చేసేది. బికాస్ మనకి కాల్ చేసినటువంటి అనేక మంది, సార్ ఈ 22Aలో పడేశారు, మాకేమీ పథకాలు రావు, దాని మీద మేము పోనీ వాటిని అమ్ముకోవాలి, పిల్లలు పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఇంకేమైనా చేయాలన్నా కూడా మాకు ఇది అవ్వట్లేదు, నిషేధిత భూములు దాంట్లో తీసుకెళ్ళి పడేశారు, ఏమనంటే ఎండోమెంట్ వాళ్ళు రావాలంటున్నారు, లేదంటే మిగతా వాళ్ళు రావాలి ఇది అని చెప్పని అంటున్నారు, గవర్నమెంట్ జీవో ఇచ్చింది కానీ కలెక్టర్ల వెబ్లాండ్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, దాంతో మాకు ఏ పథకాలు రావట్లేదు అన్నది దాదాపుగా ఇప్పటికీ ఒక 200 మంది దాకా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇవాళ మొదటి కాల్ మనం తీసుకుందాం. ఒమ్మి రాంబాబు గారు అని చెప్పి మనకి కాల్ చేస్తున్నారు. రాంబాబు గారు నమస్తే అండి. సార్ ఒకసారి మీ సమస్య ఏంటనేది కొంచెం బ్రీఫ్ చేస్తారా? ఏం జరిగింది అనేది చెప్పండి సార్. నాకు పట్టాదారు పాస్ పుస్తకాలు నమోదైనవి కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. పట్టాదారు పాస్ పుస్తకాలు నమోదు అవను కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. ఓకే, ఆ రెండు కలిపి దీపారం పట్టా ఉంది సార్. పన్నులు కట్టుకుని పూర్వీకుల నుంచి పంటించుకుంటూ పంట భూములు సార్ అవి. ఓకే, ఆ భూములు ఏంటంటే మొత్తం ఈ రైతు గిరాకీ పట్టా నా టైటిల్ డీడీని జీరో చేసేసారు సార్. 2007, 2008లో చేసేసారు సార్. అప్పట్లో ఉన్న పొలిటికల్ లీడర్ సార్. బేడుపట్నంలో బాగా భూములకి అప్పుడు ఆ సైడ్ కబ్జా జరిగింది సార్. అప్పటి నుంచి నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో తిరుగుతున్నాను సార్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు? రెవెన్యూ ఆఫీస్లో కానీ ఇంకో దాంట్లో ఏమంటున్నారు సార్? ఆర్వో అప్పీల్ వేయమన్నారు. ఆర్వో అప్పీల్ వేస్తున్నాను. ఆర్వో అప్పీల్ వేసిన తర్వాత కలెక్టర్ గారు గతంలో నాకు డిగ్రీలు ఇచ్చారు. వాళ్ళు కోర్టు ఇస్తే మీకు నేను భూమి ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ ప్యాకేజ్ గారు డిగ్రీ ఇచ్చారు సార్ నాకు. ఓకే, దాన్ని తిరగరించేసి మళ్ళీ ఏం చేశారంటే ఆ డిగ్రీ ఉంటుండగా మళ్ళీ దౌర్దర్శంగా నేను కోర్టులో కొద్దిగా లీగల్ గా నా పక్క నుంచి కొద్దిగా డబ్బులు సోమత లేదు సార్. నాకు డబ్బులు లేకపోవడంలో నా వ్యవస్థకి లీగల్ సర్వీస్ అథారిటీలో పెట్టుకున్నాను సార్. ఏదో అన్యాయం జరుగుతున్నది సార్. విశాఖపట్నం జిల్లా లీగల్ సర్వీస్ పెడితే ఒక లాయర్ ని ఇచ్చారు సార్ నాకు. అతన్ని నన్ను ఒక ఈ అధికారుల ద్వారా పనులు జరగకుండా రికమెండేషన్ ద్వారా నాకు న్యాయం జరగనిస్తున్నారు కదా సార్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువైపోయారు సార్ బేడుపట్నంలో, ఆనందపురం మండలంలో సార్. మాది ఆనందపురం మండలం సార్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం మనకు వచ్చింది. మనకేంటంటే ఈ ఓల్డ్ దగ్గర రీసర్వే చేస్తూ సర్వే కూడా నేను డబ్బు కట్టాను సార్. సర్వే అయిపోయింది సార్. రీసర్వే చేస్తారు, సర్వే అయిపోయింది సార్. సర్వే అయిపోతే అది ఏంటంటే మాకు కొంతమంది రెవెన్యూ ఆనందపురం ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రెవెన్యూ తారుమారు చేసేస్తున్నారు సార్. నాకు న్యాయం జరగనివ్వలేదు అని అంటే సర్వే ఇన్స్పెక్టర్ గారికి ద్వారాగా సెల్లని కట్టాను. ఎల్పీ నెంబర్లు కూడా ఇచ్చారు సార్. 53, 36 సార్. ఒకటేమో 56, 74 సార్ ఎల్పీ నెంబర్లు. దాని మీద టైటిల్ డీడీలు పట్టాదారు పాస్ పుస్తకాలు లేనటువంటి భూములకి నాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి సార్. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటిది 33 సెంట్లు లోపు 93/6 సర్వే నెంబర్ 33 సెంట్లు కూడా ముటేషన్ చేయాలి. ఈ గిరాకీ నెంబర్లు సార్ కొన్ని డీపార్ ఉన్నాయంటే అవి గవర్నమెంట్ అని మీరు రాస్తున్నారు. అవి గవర్నమెంట్ కావాలి సార్. గవర్నమెంట్ ఉంటే నాదంటే నాకు ఉంటుంది. ఏదైనా చట్టపరంగా నాకు న్యాయం కావాలి సార్ అనేసి ఎంఆర్ఓ గారితో నేను చెప్తున్నాను సార్. ఆనందపురం ఎంఆర్ఓ గారితో. ఇప్పుడు దీని వల్ల నాకేంటంటే ఈ పొలిటికల్ గా అంతా డబ్బులు ఉన్నోళ్ళు, రాజకీయ ఉన్నోళ్ళు ఎవరున్నారో పెద్ద బురకాయలు ఉన్నారు సార్. వాళ్ళు తప్పుడుగా టైటిల్ డీడీలు కలెక్టర్ గారి దగ్గర తీసి రాలేదు సార్. వాళ్ళు తీసి రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రికమెండేషన్లతోనే నాకు న్యాయం జరగనిస్తున్నారు కదా సార్ వాళ్ళు. రైట్ సార్. మంది ఎక్కడ, ఏ జిల్లా సార్? మంది విశాఖపట్నం జిల్లా సార్. విశాఖపట్నం. ఓకే, సార్. ఆనందవరం మండలం, విశాఖపట్నం. రైట్, ఓకే. అయితే మీకు ఇది ప్రభుత్వ పథకాలు ఏమైనా దీనికి సంబంధించి వస్తున్నాయండి? పంట పొలం ఉన్నారు కాబట్టి ప్రభుత్వ
పట్టుకెళ్ళంటే నేను మామూలు కొంత కలసం వేసుకునే పొజిషన్ లో ఉన్నాను సార్. అంటే అన్నదాత సుఖీభవ లాంటిది కానీ, లేదంటే పంట రుణాలు కానీ? అన్నదాత సుఖీభావ ఒక నెంబర్ పెట్టాను సార్, వస్తుంది సార్. ఒకదానికి వస్తుంది, మిగతా దానికి రావట్లేదు. రావడం లేదు సార్. రైట్, ఓకే ఓకే రాంబాబు గారు, ఇది తీసుకెళ్దాం, మాట్లాడదాం. విశాఖ కలెక్టర్ గారు చూస్తారని ఆశిద్దాం. నేను డెఫినెట్గా మళ్ళీ మీ దగ్గర వేరే డీటెయిల్స్ నేను మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి. సో ఇలాగేమవుతుందంటే చాలామందికి లిస్ట్ అవుట్లో పెట్టి పథకాలు రాకుండా చేసేదానికా అని చెప్పి అంటున్నారు. అంటే ప్రభుత్వం స్వార్థపూరితంగా చేస్తోంది అనడానికి డెఫినెట్గా ఆస్కారం లేదు. బికాస్ ఇది ఈరోజు తీసుకొచ్చినటువంటి ఇదైతే కాదు. అండ్ ఇది 2016-17లో 22A ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నడుస్తున్నటువంటిదే. ఆ తర్వాత జరిగినటువంటి దరిద్రం ఏంటంటే, ఈ భూముల రీసర్వే పేరుతోటి భూ హక్కు ఇంకోటని రాళ్ళు ఇవన్నీ వేసారు కదా, రాళ్ళు రప్పలు వేశారు కదా. సో ఆ రాళ్ళు రప్పలు వేసినటువంటి క్రమంలో సర్వే నెంబర్లన్నీ కూడా మారిపోవడం, ఇదంతా కూడా మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. సో చాలామందికి సంబంధించినటువంటి అంశంలో ఇలా ఉన్నాయి. తదుపరి ఇంకొక కాల్, ఎందుకంటే ఇవాళ లైవ్లో వచ్చేటువంటి కాల్స్ కాదు, మనమే కాల్ చేద్దాం. ఎందుకంటే చాలా కాల్స్ మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి నేను చేస్తూ ఉంటాను. అంటే చాలా వరకు ఏమవుతుందంటే, ఈ 22Aకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా మనకు కాల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలామంది వేరే వేరే ఇష్యూస్ గురించి కాల్ చేసి మాట్లాడడం, వాళ్ళ ప్రైవేట్ సమస్యలు, ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడడం, అలాగే జనరల్ వీటికి సంబంధించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఆన్ టు దట్. ఎవరు ఎక్కువ కాల్స్ చేసిన వాళ్ళ నెంబర్కి ఒకసారి ట్రై చేస్తే, భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు గారు అంటూ గతంలో మనం విశాఖపట్నంకి చెందినటువంటి స్వరూప్ గారితో మాట్లాడున్నాము. వారు పంపించున్నారు. బై గాడ్స్ గ్రేస్ ఆర్ ల్యాండ్స్ ఆల్సో విల్ బి డీనోటిఫైడ్ ద సేమ్ వే. పవన్ కృష్ణమూర్తి గారు, లాస్ట్ టైం యూ హవ్ సెడ్ పిటిషన్ కమిటీ మీటింగ్ విల్ బి హెల్డ్ ఇన్ విశాఖపట్నం. ప్లీజ్ ఇన్ఫార్మ్ వెన్ ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్. ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ ద న్యూ డెవలప్మెంట్ ఫ్రమ్ సీఎం గారు. అమ్మ, ఇది పిటిషన్స్ కమిటీ ఆల్రెడీ విశాఖపట్నంలో ఆ రోజు జరిగింది. అదే రోజు నేను మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఏమైనా దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ ఐ లెట్ యూ నో. తర్వాత హలో సార్, నమస్తే అండి. నేను పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను, బర్డ్ మీడియా నుంచి. సార్, నిన్న డాక్యుమెంట్స్ పంపించున్నారు మీరు. అవును అవును, ఒకసారి అసలు మెయిన్ సమస్య ఏంటి అనేది ఒక్కసారి చెప్తారా? మన లైవ్లో ఉన్నాం, చెప్పండి సార్. 23లో పొలం కొన్నారు. ఓకే. అయితే మన అప్పటి నుంచి కూడా ఏమైందంటే 2 సంవత్సరాలు బాగానే ఉందండి, సంవత్సరం దాకా బాగానే ఉందండి మనది. మన సీఎం గారు జగన్ గారు వచ్చాక అది ఏమైందంటే జేసీ లాసులు పెట్టేయారండి, ఇనానియన్ పెట్టేయారండి, ఇనాం భూములను పెట్టారు. రెడ్ మార్క్ అని పెట్టేయారండి. రెడ్ మార్క్, ఓకే. రెడ్ మార్క్ లో ఇప్పుడు కూడా తీయలేదు సార్. మాకు తిరుగుతానే ఉన్నాను సార్. ఎంఆర్ ఆఫీస్ కానీ మొత్తం అందరి దగ్గర తిరిగాను. కలెక్టర్ గారు మా ఊరు మీటింగ్ పెడతా, మీటింగ్ లో కూడా అడిగితే అయిపోద్దమ్మా అయిపోద్ది అన్నారు, కానీ ఇప్పుడు కూడా మనకి ఏం చర్య రాలేదండి. ఎందుకు అంటారు? అదే అర్థం లేదు సార్. నేను చాలా పాటలు పడ్డాం. పాస్బుక్ అవుతుందంటే అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం సార్ మేము. ఎస్ పాస్బుక్ కూడా చాలా స్పష్టంగా ఉంది. లింక్ డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ ఉన్నాయి. మన సర్వే పేపర్ కూడా పెట్టారండి మీకు. అసలు అవును, మిస్టేక్ కూడా ఉందండి. అది రైతు వారి పట్టా కూడా ఉందండి, ఉంది 1B ఉందండి, అన్నీ ఉన్నాయి సార్ నాకు. మరి ఉండి కూడా ఎందుకని చెప్పి తీసుకెళ్లి పెట్టారు అందులో? అదే అర్థం, నాదే కదండి. అదే నెంబర్ లో మా పొలాలు ఒక 20 మంది దాకా పెట్టేయారండి. చూడండి, అదే నెంబర్ కూడా చూడండి సార్ మీకు. అవును అవును, 20 మంది దాకా పెట్టేయారు సార్. అలాగే ఎంతమంది బాధపడుతున్నాం ఉన్నాం సార్. చాలా మంది తప్పండి, అలా చేయడం కరెక్ట్ కదండి. అండ్ దేని వల్ల అనేది పోనీ నేను కొనుక్కోలేదా, లేదా డాక్యుమెంట్ కొనుక్కోవాలి, పాస్బుక్ పట్టాలి కదండి. నా ఇప్పుడు డాక్యుమెంట్ రీటైన్ చేయను, నా దాంట్లో ఫోటోలు పెట్టాను చూసారు సార్ మీరు. అవును, ఇంకేం సార్, ఇంకేం కాదు సార్. దాన్ని చేసి లాభం ఇప్పుడు చేయను. మాకేమన్నా ఒకటి వాళ్ళకన్నా ఒకటి, నాకు అవసరం ఉందండి. మా సీనాలు పెట్టుకోవడం కరెక్టేనండి అది. అదే సార్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏమైనా పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయో, ఒకవేళ మీ పేరు పట్టాలు ఇవన్నీ ఉన్నా కానీ? ఏది కూడా మిస్టేక్ లేదండి మనకు. రైతు మనకి చంద్రబాబు వేసి కానీ ఏవి కూడా మిస్టేక్ లేదండి. డబ్బులు కట్టండి వచ్చేది సార్. ఓకే. మనకు ఓన్లీ బ్యాంక్ లోకి వెళ్తే రెడ్ మార్క్స్ చూపిస్తుంది సార్. ఓకే. మా పాప పిల్లని బ్యాంక్ లో పెట్టాను సార్. లోన్ వచ్చేది సార్ మనకి. చెక్ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇలా బ్యాంక్ చెక్కే పోరండి. చెక్ తీసుకుంటే ఇద్దరు రెడ్ మార్క్ చూపించింది అంతే. మా పాప పెళ్ళి ఇయ్యాలి కూడా మా పాపని ఇబ్బంది పెడతానండి, కట్టిన ఇస్తాను ఇవ్వలేదన్న. అయ్యో,
ఎంత ఇబ్బంది పడుతున్నాను సార్. మీ దగ్గర నేను రాకలేదు సార్, అందరి దగ్గరికి వచ్చాను. అదే మా పాప పెళ్ళి మొన్న మే నెల సంవత్సరం సార్. అదే అండి. నేను ముందు ఇస్తాను ఇప్పుడు ఇవ్వలేదండి. వాళ్ళు ఏంటంటే చేసాం, మ్యారేజ్ చేసుకున్నారు, సంవత్సరం ఇస్తానండి. అలాగే ఇవాళ మా పాపని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే. అలాగే ఈ సంవత్సరం బట్టి నేను బాగా అది కొంచెం ఇస్తున్నాను, కానీ ఏంటంటే నా డాక్యుమెంట్ నాకు నా పేరుగా. అదే అంటే ఇప్పుడే ఇంకొక వార్త కూడా తెలిసింది ఏంటంటే, నిన్న నెల్లూరులోనూ కర్నూలు దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దిగి ఇలా చేయిస్తున్నారని వచ్చింది. సో ఈ ఇనాం భూములకు సంబంధించి త్వరలోనే క్లియర్ అవుతుందని చెప్పి చూద్దాం సార్. డెఫినెట్గా ఇదైతే వాళ్ళు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ తొందరలోనే ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలని చెప్పి ఆశిద్దాం సార్. అయ్యో పర్వాలేదండి, అదే ఇబ్బంది లేదు, మనం ప్రభుత్వానికి తెలియజేద్దాం. పర్వాలేదు సార్. అయ్యో అలా ఏం లేదండి. నేనే అనవసరంగా ఇబ్బంది పెట్టాను అనిపించింది. చాలామంది ఫోన్స్ నేను అటెండ్ అవ్వలేకపోయాను, కొంచెం ఆరోగ్య పరిస్థితులు అలాగే మిగతా పనుల వల్ల. నేను అందుకే ఇప్పుడు వరుసగా మళ్ళీ ఒక్కొక్కరికి కాల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిది ప్రభుత్వం చేరేదాకా తప్పకుండా చేద్దాం సార్. లేదు, ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలండి. ఇది ఎవరో ఒకళ్ళది చేయించడానికో ఒక మనిషి చేయించడానికి కాదు, అందరిది ప్రభుత్వం తొందరగా క్లియర్ చేయాలనేదే మన ఇంటెన్షన్. లేదు ఏం కనిపించలేదండి, అంతా క్లియర్ ఉంది. అదే లేదండి, ఇది దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ వాళ్ళే దీన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇనాం భూముల మీద అసలు వాళ్ళకి ఉన్నటువంటి స్టాండ్ ఏంటి ఇదంతా కూడా ఉంది. డెఫినెట్గా చెప్తాను సార్. థ్యాంక్ యూ అండి. షూర్ అండి, ఉన్నాయి చూశాను. మాట్లాడదాం సార్ మళ్ళీ. రైట్ అండి. ఇది రాజానగరం సంబంధించి గంగరాజు గారి దీని మాట. అయితే బిఫోర్ గోయింగ్ టు అనదర్ కాల్, ఇది లాస్ట్ కాల్ తీసుకుంటానండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా వేసుకుందాం. చాలామంది ఒక మాట అంటున్నారు, సరే 1936లో ఆర్ఎస్ఆర్ ఏదైతే తీసుకొచ్చి దాని నుంచి ఈ సర్వీస్ ఇనాముల భూములు, ఇంకో భూములు ఇవన్నీ చెప్తున్నారు, ఎండోమెంట్ భూములు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. ఎస్, ఈ కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి, చంద్రయ్య గారా? చంద్రయ్య గారు చెప్పండి మీ సమస్య. మాకు మా తాతలు మొదలుకొని చేసుకున్నారు, మా నాయన వాళ్ళు చేసుకున్నారు, మా కాడకు వచ్చింది సార్. ఎక్కడండి మంది? సుళ్ళూరుపేట, తిరుపతి జిల్లానే. సుళ్ళూరుపేట, తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట అంటే పాత నెల్లూరు. పాత నెల్లూరు సార్, ఇప్పుడు రికార్డుకే కదంతా తిరుపతి జిల్లాకే కదా వచ్చేసి. అవును. అందుకని చెప్పేసి మనకు పట్టాలు ఉన్నాయి, అడంగులు ఉంది, కన్వాన్ అన్ని ఉన్నాయి సార్. ఎంఆర్ఓ గారు క్లియర్ గా రాసి ఆర్డీఓకి పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఆడది వాళ్ళు వదలలేదు, వదిలితే చేసేస్తాం. మొన్న వచ్చినారు సార్, వచ్చినాడు కదా మన తిరుపతి. అవును, ఆ రోజు కూడా కలిసినాము, అంతకుముందు ఆఫీస్ పెట్టక ముందు కూడా కలిసినాము. వాళ్ళు చూపిస్తారు వాళ్ళని, అది వదిలితే చేసేస్తాం అంటున్నారు సార్. ఎప్పుడు వదులుతారా యాందని అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందుగా 2023లో వాళ్ళు జూలైలో వాళ్ళు వదిలినారు జగన్ గవర్నమెంట్ లో. అది కొంతకాలం అయిన తర్వాత గబక్కన ఆపేసారు ఇల్లు వచ్చి. ఆ మధ్యలో చేసుకున్న వాళ్ళు గేమ్ గోళ్ళు అయిపోయినారు. మా కాడకు వచ్చేటప్పటికి మాలో కూడా కొంతమందికి ఒక 40 మందికి అయిపోయినాయి. అది వాళ్ళు రాజకీయంగా చేసుకున్నారు, చేస్తాం అంటున్నారు. మేము తిరిగి ఇప్పుడు అది ఆ వాట నుంచి సార్ మాకు అయితే అన్ని ఉన్నాయి. సో ఎంఆర్ఓ గారు చెప్పారు అయిపోతుంది, వాళ్ళు పైన వదలాలి అని. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి పోయిన జూన్ లో పెట్టి ఇచ్చేసినట్లు మొత్తం రాసి అడంగలు, 10-1 కార్ అడంగలు అన్ని మీ పేరు మీద ఉన్నాయని మొత్తం క్లియర్ గా ఇచ్చారు. కానీ పైన ఆర్డీఓ దగ్గర నుంచి అయితే ఇంకా అవ్వట్లేదు. అవలేదు సార్. ఆర్డీఓ గారు అని చెప్తున్నారంటే అది గవర్నమెంట్ శాఖల పని వదిలినట్టు అయిపోతుంది అన్నారు సార్. ఓకే, అవుతుంది సార్, తొందరగా అయ్యేలా చూద్దాము డెఫినెట్ గా. సరే సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు మీ ఆఫీస్ తిరుపతిలోనే సార్? ఏదండి మీరు మాట్లాడే ఆఫీసు తిరుపతి యాడని? తిరుపతి మీరు మాట్లాడుతున్నారు ఆఫీసు? ఇది తిరుపతిలో కాదండి, మాది హైదరాబాద్ లో ఆఫీస్ ఇది. నేను వస్తాను, నేను తిరుపతి వచ్చినప్పుడు నేను డెఫినెట్ గా అందరినీ ఒకసారి కలుస్తాను. మళ్ళీ అక్కడ మీటింగ్ ఏదో పెడతానన్నారు, ఇంకా తెలీదు. వచ్చినప్పుడు మాత్రం అందరితో మాట్లాడతామండి డెఫినెట్ గా. అదే అండి, అదే
అవుతాయండి, అన్ని క్లియర్ అవుతాయి, మాట్లాడదాం సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. మీరు హైదరాబాద్ లో జరుపుకొని మా ఫోన్లు అటెండ్ చేస్తే సమాధానం చెప్తారంటే అయ్యో పర్వాలేదు సార్. ఇక్కడ ఎంఆర్ వాళ్ళు వీళ్ళు కానీ మీ మాదిరిగా కానీ పని చేస్తే ఎందుకు సార్ ఇబ్బందులు పడతాం? అదే కదా సార్, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని చేస్తే సరిపోతుందనే కదా ప్రతి ఒక్కళ్ళు అనేది. పని చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాస్త ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. చూద్దాం సార్, అన్ని క్లియర్ చేద్దాం. సరే సరే సార్. రైట్ అండి. ఐపీఎస్ అయినా కూడా రెవెన్యూ గురించి భలే మాట్లాడారు సార్ ఆడ మొన్న. అదేనండి. సరే సరే, ఉంటా సార్ అయితే. ఓకేనండి, ఓకేనండి. సో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇందాక నేను చెప్పాలనుకున్నది, ఎవరు చేయాల్సినటువంటి వాళ్ళ పని వాళ్ళు చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక పాయింట్ అంతే మెయిన్. చాలామంది చెప్పేది ఏంటంటే, పవన్ గారు ఈ టైంలో ఆర్ఎస్ఆర్ దగ్గర నుంచి ఈ రికార్డ్స్లో వచ్చాయి సరే, 2016 నుంచి కూడా ఈ ఎండోమెంట్ దాంట్లో పెట్టడం, అంటే 22A పెట్టడం, సర్వీస్ ఈనాంలని, లేదంటే ఇతరత్ర ఇవి చేయడం, సర్వే నెంబర్లు మార్చడం, లేదా కొంతమంది ఏమో అక్రమంగా చేయించుకోవడం, జస్ట్ లైక్ మన లెఫ్టినెంట్ కల్నల్ ఆయన చేశారు చూసారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ అధికారులు కలిసి చేసినటువంటివి ఇవి కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ వాటిని ఏంటంటే సివిల్ అంటున్నారు, కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు అసలు వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా లేకుండా, ఒక పర్సన్ కన్సెంట్ అనేది లేకుండా ఎలా మార్చేస్తారు అనేటువంటిది ఈయన ఎగ్జాంపుల్ అయితే. ఇంకా కొన్ని చోట్ల ఓ సంవత్సరం పాటు ఒక ఎంఆర్ఓ ఉంటారు ఆ మండలానికి, అక్కడ ఒక సమస్య వచ్చింది, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, పెట్టారు, సరే ఆయన నోటిఫై చేసి నోట్ రాసి పెట్టి వెళ్ళారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొత్త ఎంఆర్ఓ వస్తాడు, కొత్త ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మనం ఇంకా అవ్వలేదు కాబట్టి అని వెళ్ళి కలుస్తారు. కలిసిన తర్వాత కొత్త ఎంఆర్ఓ గారు పాత ఫైల్లో చూసి, పాత ఎంఆర్ఓ ఏం పెట్టాడు ఏంటి అనేది చూసిన తర్వాత, ఓ ఈయన ఇది నోట్ ఫైల్ పెట్టారు ఇక్కడ, దీనికి ఇలా ఉంది కదా అని చెప్పని దాన్ని కంటిన్యూ చేసి మీ సమస్య క్లియర్ అవ్వడానికి ఇది ఉందండి ఛాన్స్ అని చెప్తే కరెక్టా? లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకురండి అయ్యా, అంటే రెడ్ వచ్చే మొదలాడు అనేటువంటి సామెత ఉంది చూసారు, అలాగా మళ్ళీ మొదలు పెట్టండి, ఫస్ట్ నుంచి తీసుకురండి, మళ్ళీ మొత్తం కాగితాలన్నీ తీసుకురండి. సరే తీసుకొచ్చారు, ఏడాది గడిచింది, ఈయన రిటైర్ వెళ్ళిపోయాడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు అనుకుందాం, 3వ ఎంఆర్ఓ వచ్చాడు, అక్కడ మళ్ళీ ఇదే. అంటే వీళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోవడం తెలిసినటువంటి వాళ్ళు, ఆర్డీఓలు అవ్వచ్చు, ఎంఆర్ఓలు అవ్వచ్చు, విఆర్ఓలు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టైం లైన్ పెట్టుకొని ఈ పర్టికులర్ అంశాన్ని ఇక్కడ క్లియర్ చేయాలి అని పెట్టుకునేదాకా ఈ ట్రాన్స్ఫర్లు అనేవి ఆపేస్తే ట్రాన్స్పరెంట్గా ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవుతుంది. గతంలో కూడా చెప్పున్నారు ఎక్స్పర్ట్స్ లాగా, మనకి ఏం చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు చెప్పున్నారు. ఏమని? వారానికి ఒక మండలం, లేదు నెలకి ఒక మండలం అని పెట్టుకోండి. ఒక నెలకి ఒక మండలం కింద పెట్టుకుంటే చేయలేరా? అదే పని మీద ఉండండి. ఒక నెల 11 నెలల్లో సంవత్సరంలో ఒక్క నెల ఒక మండలం 2 మండలాల కింద పెట్టుకుంటే స్టేట్ ఉన్నవన్నీ క్లియర్ అవుతాయి. ఎంతమంది ఉన్నారు దీంట్లో? ఇలాగా చాలామంది ఇదే చెప్తున్నారు. ఒకటేమో అధికారుల వల్ల, కొన్ని చోట్ల పాప నిజంగా ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మొత్తం అందరూ కలిసికట్టుగా వాళ్ళు పనిచేసి, లేదు ఇక్కడ వీళ్ళకి ఇలా ఇబ్బంది ఉంది, ఇదంతా క్లియర్ చేయాలి అనేటువంటి తాపత్రయంతో అన్నీ చేసిన తర్వాత కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి గవర్నమెంట్ వెబ్లాండ్ అది మాకు ఆ లాగిన్ ఇవ్వట్లేదండి, జీవోలు ఇచ్చారు కానీ లాగిన్లు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎలాగా? ఇది చాలా చోట్ల వస్తున్నటువంటి ఇంకొక కంప్లైంట్. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. హలో సమన్, నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా. సార్ ఈరోజు ఆంధ్రజ్యోతికి పేపర్ న్యూస్ ఇచ్చానా సార్? దేని గురించి అమ్మా? మీకు చెప్పిన కదా సార్, ఈ భూమి గురించి. అవును అవునమ్మా. సార్ భూమి నేను కొన్నా సార్, ఒక ఆయన ఎస్సీ పేరుతో ఆన్లైన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్. నేను కోర్టులో జరుగుతున్న గుడికి బోర్ వేసినాడు, మోటార్ బిల్ ఇచ్చినాడు. ఎంఆర్ఓని అడిగినాను, ఆర్డీఓ గారిని అడిగినాను, దానికి ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఇయ్యని దానికి పోయినా సార్ ఈరోజు పేపర్ ఆఫీస్ కాడికి, ఆంధ్రప్రదేశ్ పేపర్ కాడికి. కలెక్టర్ కు అర్జీలు పెట్టినాను, సీఎం సార్ కు అర్జీ పెట్టినా, ఎస్పీ గారికి అర్జీ పెట్టినా. ఓకే, అందుకోసం సార్ అమ్మా నాకు ఒక్కసారి మీది కడపలో ఎక్కడ, ఏ మండలం వస్తుంది, మీ మండలం ఎంఆర్ఓ ఎవరు ఒకసారి నాకు చెప్తారా? చెప్తా సార్. మాది చెప్పండి అమ్మా. సార్ కడప జిల్లా సార్, మాది ఈడుపునాయనపల్లె మండలం సార్. ఈడుపునాయనపల్లె, ఓకే. కమలాపురం నియోజకవర్గం సార్. కమలాపురం నియోజకవర్గం అమ్మా? సార్ ఓకే, కమలాపురం నియోజకవర్గంలో ఈడుపునాయనపల్లె వస్తుంది మీది. ఆర్డీఓ వచ్చి మాకు పులివెందుల సార్. ఆర్డీఓ పులివెందుల? పులివెందుల సార్. ఆర్డీఓ గారు 20 వర్గాలను పిలిపించా అన్నాడు. నేను పోయినాను, పెద్ద మనుషులు తోలుకొని పోయినాను. ఈ పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చున్నాను. అమ్మ నేను మీటింగ్ లో కాదన్నాడు. పోయిన వారం సార్ 2 వారాలు వెళ్ళిపోయింది. ఎవరమ్మా కబ్జా చేసింది? ఎవరమ్మా?
కృష్ణారెడ్డి సార్ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్. పాలెం కృష్ణారెడ్డి. ఆ. ఓకే. మా ఆడి వల్ల ఆమె పేరుతో రామలక్ష్మ అనే ఆమె పేరుతో ఆన్లైన్ ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ రామలక్ష్మతో చేయించుకున్నాడు సార్. వాళ్ళు 4 అన్నదమ్ములు సార్. 4 అన్నదమ్ములు అయితే ఒక తాగుడు పోతోని పిలుచుకొని వాళ్ళతో సాక్షి సంతకం వేయించుకున్నాడు సార్. కొదవ 3 నాకు అమ్మినారు సార్. ఓకే. 3 ఎకరాల భూమి అక్కడే ఆక్రమించుకున్నాడు. మొన్న బోరు బిగించినారు సార్. బోరు బిగించిన గుడికి ఏం అనలే సార్. నిన్న మా మొగుడు సూన్ను పోయింటే మా మొగుడి మీదనే కేసు పెట్టినాడు సార్ ఈరసమాపల్లిలో. ఓకే. ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలుసమ్మా ఇది? అందరికీ తెలుసు సార్. ఎంఆర్ఓ వాళ్ళకు తొత్తులాగా ఉంది సార్ ఎంఆర్ఓ. ఓకే. అందుకే సార్ చంద్రబాబు నాయుడు చూసి చదివినా నాకు న్యాయం చేస్తాడని నేను పేపర్కు పోతున్నా సార్. ఓకే అమ్మా. సో కడప కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులకి, కమలాపురం నియోజకవర్గం ఈడ్పునాయనపల్లె మండలం వస్తుంది. మీ పేరమ్మా? నా పేరు శ్రీదేవి సార్. పాలెం శ్రీదేవి. ఓకే అమ్మా. నాకు ఇంత గుడికి జరగలేదు సార్. నేను కోర్టులో వేసిన గుడికి దౌర్జన్యం చేస్తాను. కోర్టులో ఏమని చెప్పారమ్మా? కోర్టులో జరుగుతుంది సార్. కేసు జరుగుతుంది. ఈ రోజు వాయిదా ఉన్నది. పోయినా సార్ జడ్జి గారికి ఏదో ఆరోగ్యం బాగలేదని సెలవు పెట్టినారు. వెరీ గుడ్. దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఆయన టీడీపీ నాయకుడే. నేను టీడీపీ నాయకురాలు సార్. నాకు 45 ఏళ్ళ వయసు ఉంది. 18 ఏళ్ళ నుండి నేను చంద్రబాబు నాయుడు నాకు సాయం చేసినారు సార్. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇది వినండి సార్. ప్రతిదీ చంద్రబాబు నాయుడు నేను కష్టంలో ఉండా ఒక తల్లి లేని పిల్లల్ని చాకున్నా అంటే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ల కింద గుడికి నాకు ఏదో దారిన నాకు సాయం చేస్తా వచ్చి నేను సంపాదించుకున్నాను సార్. నేను ఇంతవరకు నేను వైసీపీకి అనేది ఓటు వేసి పాపన పోయినా సార్. ఆ తిరుమల వెంకటేశ్వర సాక్షిగా. సరేమ్మా. అంత టీడీపీ అంటే అంత అభిమానం సార్ నాకు. క్లియర్ అవుతుందమ్మా, త్వరలోనే క్లియర్ అవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు చూస్తారు ఖచ్చితంగా. ఏం జరుగుతుంది అనేది తప్పకుండా మీ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వస్తుంది. ఒకసారి చూడండి. ఇవాళ కాకపోతే రేపు, లేదంటే ఎల్లుండి ఎప్పుడైనా సరే రావచ్చు. సార్ నీకు ఇప్పుడే ఏరే పిల్లోడు ఉన్నాడు సార్. నాకు చేత కాదు వాట్సాప్ పెట్టేది. ఏరే వాళ్ళతో ఇక్కడికి పంపించండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ లోకి పోతున్నా సార్. వెళ్ళి అక్కడ కూడా చెప్పండి. అక్కడ నుంచి నాకు పంపించమని చెప్పండి. ఇది నేను చెప్తానమ్మా. సరేమ్మా. ఏం చెప్పమంటారు సార్? ఆవిడ మాట్లాడింది విన్నారు కదా. నేనైతే కామెంట్ చేయను. సారీ, నేను కామెంట్ చేయను. చూసేటువంటి వాళ్ళు, పార్టీ పెద్దలు, కడప తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఒకసారి ఏం జరిగింది అనేది కూడా అక్కడ క్రాస్ చెక్ అండ్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వృద్ధ మహిళకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తర్వాత అదే కడప నుంచి టీచర్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బికాజ్ ఇందులో చాలా గట్టి విషయాలు ఉన్నాయి కొన్ని. ఇది లాస్ట్ కాల్ అండి వాళ్ళకి. క్షమించాలి, మిగతా వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. హలో సార్. నమస్తే సార్. సార్ నేను ఇంకా జియో చూడలేదు. నేను లైవ్లో ఉన్నాను. నేను లైవ్లో ఉన్నాను సార్. అసలు నాకు కొంచెం బ్రీఫ్ చేస్తారా? టోటల్ ఓవరాల్ సినారియో ఏంటనేది. ఓకే. అది సారాంశం ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీ, సిసిఎల్ఏ వాళ్ళు, గవర్నమెంట్, తర్వాత అడ్వకేట్ జనరల్ నలుగురు డిస్కషన్ లో చేసిన విషయం ఏమంటే ఎవరైతే గవర్నమెంట్ యాక్షన్ లో పర్చేస్ చేశారో వాళ్ళు థర్డ్ పార్టీకి వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయి. వాళ్ళకు వాళ్ళది మనకు నిషిద్ధ జాబితాలు పెట్టడం ధర్మం కాదు. వాళ్ళ హక్కులు కాదనే చెప్పి ఏ న్యాయశాస్త్రానికి లేదు అంటే రాశారు. వాళ్ళు కొద్దారు కాబట్టి డబ్బు పెట్టే యాక్షన్ లో గవర్నమెంటే కాబట్టి వాళ్ళకు ఉండే హక్కులు కాదని చెప్పి ఏ న్యాయస్థానానికి లేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని చెప్పి కలెక్టర్స్ దాంట్లో మొదలు పంపించిన దాంట్లో కలెక్టర్ సొంతకి ఇంటిమేషన్ ఇచ్చేస్తాడు. ఇది ఎవరైతే గవర్నమెంట్ యాక్షన్ కొని వాళ్ళ 22 అది ముందు నీకు పంపించిన జీవో. అది అదేనండి. చిన్న సవాళ్ళు ఏమంటే అంతా అదే మ్యాటర్. ఓకే. బట్ ఏలూరు కలెక్టర్ అడ్రస్ చేశారు. ఏలూరులో ఒక
ఒక కేసు వచ్చింది అట్టేటానికి. సేమ్ ఇదే కైండ్. సేమ్ ఇదే టైపు. ఓకే. గవర్నమెంట్ యాక్షన్ లో పర్చేస్ చేసింది ప్రమాదరే. తర్వాత ఆమె హైకోర్టు పోయి ఆమె జడ్జిమెంట్ తెచ్చుకుంటుంది. తెచ్చుకుంటే అప్పుడు చేశారు కలెక్టర్ కేసు. దాన్ని బేస్ చేసుకొని ఇది పద్ధతి కాదు, ఇది చేయకూడదు సార్. అంటే సార్ ఓవరాల్ గా స్టేట్ కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం గతంలో ఆక్షన్ వేసినప్పుడు కొనుక్కున్నటువంటి భూములు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ వాటన్నిటినీ కూడా ఈ లిస్ట్ లో పెడుతున్నారు. ఓకే. సో ప్రభుత్వమే అమ్మింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వమే మాదే అని క్లెయిమ్ చేయడం. సార్ ఎస్ నేను చూస్తాను సార్ తప్పకుండా. అంటే ఏం లేదు, నేను లైవ్లో ఉన్నాను, వరుసగా బ్యాక్ కాల్స్ తీసుకుంటున్నాను. ఎస్ మనం ఒకసారి పర్సనల్గా డిస్కస్ చేద్దాం సార్ దీని మీద. ఓవరాల్గా ఒక పెద్ద నెరేషన్ ఇద్దాం సార్. అది ఫిబ్రవరి 2026 లో ఇచ్చాడు. ఓకే. ఇది లాస్ట్ మంత్ ఇచ్చాడు. ఓకే. అంటే ఇది లేటెస్ట్. ఇది ఇప్పుడు నీకు పంపించే రెండోది. షూర్ సార్, నేను చూస్తాను సార్. అది చూడు, మనం డిస్కస్ చేస్తాం. డన్ సార్ థ్యాంక్ యూ. తర్వాత ఆ రిజిస్ట్రీ సార్లు పంపిస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ టెక్స్టులు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని దాన్ని కలెక్టర్ తో డీల్ చేస్తారు. అదే సార్. అయ్యా మీకు ఇవాళ పంపించారే గవర్నమెంట్ ఇచ్చి. ఎస్ నేను ఒకసారి దాన్ని చూడాలి సార్, స్టడీ చేసి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. మనం మాట్లాడదాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మాట్లాడదాం రాత్రి చూడు. షూర్ సార్. రేపు నిజంగానే మాట్లాడదాం. షూర్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది గతంలో చెప్పినటువంటిది ఈ ఇష్యూ అనేటువంటిది. సో ఈ ఇష్యూ క్లియర్ అవుతుందని ఇంకోటని కూడా చెప్తున్నారు ఒక పక్కన. బట్ ఏమొస్తుంది అంటే ప్రభుత్వమే గతంలో కొంతమందికి అసైన్ ల్యాండ్స్ లేదంటే ఆక్షన్ పెట్టడం. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్స్ వాళ్ళు శిస్తు కట్టట్లేదు అనో, ఫలసాయం మీద ఇది రావట్లేదు అనో ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొని ఆక్షన్ వేయడం, వేలంపాట వేయడం, దాన్ని వేరే వాళ్ళు కొనుక్కోవడం. ఫలానా పవన్ కృష్ణమూర్తి ఆ రోజు అతనికి ఉన్నటువంటి దానికి భూమికి శిస్తు కట్టలేదు కాబట్టి దాన్ని వేలం వేయడం అయినది. దాన్ని కొనుక్కున్నటువంటిది సమ్ ఎక్స్, సమ్ వై, సమ్ జెడ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవి ఆ పాత రికార్డ్స్ ఇవన్నీ చూడకుండా గవర్నమెంటే అమ్మింద్రా నాయన అంటే వినకుండా ఇవన్నీ ప్రభుత్వ భూములు, ఇది చాలా సింపుల్గా తీసుకొచ్చేస్తున్నారు. ఇవి కూడా మన దగ్గర అనేక కేసులు వచ్చున్నాయి. ఇప్పుడు కడప నుంచి సుబ్బారెడ్డి గారు మాస్టర్ మాట్లాడింది కూడా దానికి సంబంధించినటువంటి అంశమే. సో అది ఒకటి. అండ్ ఇక మిగతా చాలా ఉన్నాయి, బట్ సమయాభావం ఉంది కాబట్టి ఇవాళకి దీంతో ముగిస్తున్నాను. అండ్ మిగతావి డెఫినెట్లీ ప్రతిరోజు కూడా అడ్రస్ చేద్దామండి. ప్రతి సమస్య కూడా క్లియర్ అవ్వాల్సిందే, ప్రభుత్వానికి తెలిసి తీరాల్సిందే. ముఖ్యంగా ఈ 22A రోల్ బ్యాక్ చేయాల్సిందే, నో డౌట్ ఇన్ దట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తీసుకొచ్చారు. ఇది మరి ఏ ఉద్దేశంతో అప్పుడు తీసుకొచ్చారో తెలియదు, కానీ పరిరక్షణ అన్నటువంటి పేరుతోట ఇంకో దానితోటో. బట్ అది చాలా ఒక రకంగా చెప్పాలంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం పోలవరం అవినీతితో ఇంకోటో వాళ్ళు మాట్లాడినట్టు అవేవి కాదు. నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అభివృద్ధి చాలా చక్కగా చేశారు, అన్నీ బాగున్నాయి, సంక్షేమం బాగా తీసుకెళ్లారు, అంతా బాగుంది. కానీ అబద్ధ ప్రచారం అనేది ఒక పక్కన పెడితే అసలైనటువంటిది ఈ 22A దెబ్బ వేసింది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. సో మళ్ళీ అటువంటిది రాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి చెప్పగలిగింది వాళ్ళు చేయగలిగింది రోల్ బ్యాక్ చేసి ఎక్కడన్నా తప్పులున్నాయి, ఎక్కడన్నా ఇలా జరిగింది అన్న దగ్గర మాత్రం క్లియర్ చేయండి. అలాగే కబ్జాలు వీటికి సంబంధించి కూడా ఏదో సివిల్ కేసు అని ఇంకోటో కాకుండా ప్రత్యేకంగా కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి వాళ్ళకి కూడా తర్ఫీదు ఇచ్చి దాని మీద ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మెకానిజం ఏర్పాటు చేసి ఎవరి భూమిని వాళ్ళకు ఉంచినట్లయితే అప్పుడు సరైనటువంటి గవర్నెన్స్ అని నమ్మి బలంగా నెత్తి మీద పెట్టుకుంటారు. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. సో ఇది ఈరోజు 22Aకి సంబంధించి. మిగతావి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.